బ్యాంకులకి దొంగలు కన్నాలు వేయడం చూసాం, ఏటీఎంలని ధ్వంసం చేయడమో చూసాం. బట్ ఇప్పుడు దొంగలు ముదిరిపోయారు. కత్తులు, కటార్లు, యాక్సా బ్లేడ్లు, వెల్డింగ్ ఎక్విప్మెంట్ కి పని చెప్పకుండా కూల్గా ఒక వెహికల్లో వెళుతున్నారు. దర్జాగా ఏటీఎంల ముందు ల్యాండ్ అయి ఒకే ఒక్క వెపన్తో ఏటీఎంలని లేపుకెళ్తున్నారు. ఇంతకీ ఏంటా వెపన్? ఎవరా దొంగలు? ఇక్కడ చూడండి, 3 షట్టర్లలో 2 క్లోజ్ చేసున్నాయి, ఒక్కటి మాత్రం ఓపెన్ చేసింది. కాస్త క్లోజ్లోకి వెళ్లి చూస్తే గ్లాస్ అద్దాలు పగిలిపోయున్నాయి, ఫర్నిచర్ ధ్వంసమై కనిపించింది. ఇదంతా డే టైమ్ సీన్. మరి రాత్రేం జరిగిందో తెలుసా? ఇది మ్యాటర్. రాత్రికి రాత్రే ఏటీఎంను మాయం చేశారు దొంగలు. రెక్కీ చేసి స్పాట్ పెట్టి లేపుకెళ్లారిలా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇది. సాయంత్రం 6 కాగానే సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. చీకటి పడగానే దొంగల బ్యాచ్ ఇక్కడ వాలిపోయింది. అర్ధరాత్రి వరకు అటూ ఇటూ తచ్చాడింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒకరు ఏటీఎంలోకెళ్లారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా లైట్లు ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఆటో టెల్లర్ మెషిన్లో క్యాష్ బాక్స్ తెరిచేందుకు చాలా ప్రయత్నించారు. వల్ల కాకపోవడంతో బయటకు వెళ్లాడు. వెంటనే మరొకడొచ్చాడు. అతను పొడవాటి తాడు తీసుకొచ్చి ఏటీఎం చుట్టూరా కట్టేశాడు. అలా కట్టిన తాడును తీసుకువెళ్లి బొలెరో వాహనానికి తగిలించాడు. వాహనాన్ని వేగంగా ముందుకు పోనివ్వడంతో ఏటీఎం మిషన్ మొత్తం బయటకొచ్చేసింది. దాన్ని వాహనంలోకి ఎక్కించేందుకు చాలాసేపు ప్రయత్నించారు. ఫైనల్ గా అంతా కలిసి అతి కష్టం మీద దాన్ని పైకెక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం వచ్చిన బ్యాంకు సిబ్బంది సీన్ చూసి షాక్ అయ్యారు. ఏటీఎం మిషన్నే ఎత్తికెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో స్పాట్కెళ్లి ఆధారాలు సేకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చూశాం, కానీ ఇక్కడ మాత్రం ఏటీఎంనే లేపుకెళ్లారు. ఈ దొంగలు లోకల్ వాళ్లేనా, పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ల? ఇంత పక్కడ్బందీగా సరంజామాతో వచ్చారంటే ప్రొఫెషనల్ దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటామన్నారు.